దరిద్రమైన జీవితం అంతా వాటి దగ్గర ఉంది. కానీ చెవుకి ఏముంది? మాట్లాడరా? చెవుకి ఏముంది? చెవుకు సిలువ, ముక్కుకు సిలువ, గొంతుకు సిలువ, చేతికి సిలువ, కాళ్ళకు సిలువ. ఇంటి ముందు కారు, ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు. బారు అని తెలుసుగా? నలుగురు కూర్చొని ఒక సీసా ఓపెన్ చేసుకొని తర్వాత బారు. చెప్పండి ఇప్పుడు. ఇంటి ముందు కారు, ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు. భార్యమని ఏపుడ, భార్యమని ఏపుడు బాధ్యత. భార్య ఏపుడు బాధ్యత. ఎందుకంటే మరి బారులో కందియాలగా. మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఆ ఫ్రై, ఈ ఫ్రై అన్ని బారులో కందియాలగా భార్యమని. ప్రారంభంలో మూత తీసేటప్పుడు అమ్మా ఏమండి, మూత తీసిన తర్వాత గలా సగం పోసుకొని కొట్టుకేసినప్పుడు అమ్మాయి ఏమండి సగం చేసినప్పుడు ఏమండి చెప్తున్నానండి చెప్పింది. ఏంటి వేశారు? ఇంటి ముందు కారు, ఇంటి పైన యేసు ప్రభు శిలువతో కూడిన స్టారు, ఇంటి లోపల బారు. భార్యమని బాధ్యత. మారాలి. ఎవరు నీకు పర్సనల్ గా చెప్పరు. పర్సనల్ గా నువ్వు అడిగితే చెబుతావు, అడగనప్పుడు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఒకవేళ బాధ్యత తీసుకొని చెప్పావు అనుకో, నాకు వాళ్ళ కాకుండా నీకు ఎవరు చెప్తారు నాకు అని నువ్వు అనుకుంటే పర్వాలేదు. నువ్వు అనుకునే వాళ్ళైతే ఎప్పుడో చెప్పేవాళ్ళని. ఆ స్వభావం నీకు లేదు కాబట్టి డైరెక్ట్గా నిన్ను టచ్ చేసి, డైరెక్ట్గా నిన్ను పలకరించి చెప్పటం అనేది ఆపేస్తున్నామని అర్థం చేసుకో. నీకు ఆ స్వభావం ఉండి ఆ స్వభావం మాకు కనపడితే పలానా దాని విషయంలో నువ్వు బయటకు రమ్మని ఖచ్చితంగా నీకు ఫోన్ చేసేనా, నీ ఇంటికి వచ్చేనే చెప్తావు. నీకు ఆ లోబడే తత్వం లేదనే సంగతి మేము గమనించామనుకోండి, అందరినీ చెబుతాం. ఎందుకంటే ఏదో ఒక రోజు చెప్పేటప్పుడు మారతావు లేని ఆశతో. నీకేది కావాలి? అందరి మీద చెప్పేది కావా? పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి. అందరిలో చెప్పేది అయితే నువ్వు తొందరగా మారడం అనేది జరగదు. పర్సనల్ కౌన్సిలింగ్ అయితే నువ్వు తొందరగా మారతావు, తొందరగా లోబడతావు. నువ్వు లోబడినంత తొందరగా ఆశీర్వాదం కూడా అందుకుంటుంది. నువ్వు ఎంత తొందరగా లోపడతావు అంత తొందరగా నిన్ను ఆశీర్వాదం నడిపిస్తావు, ఆశీర్వాదంలోకి వస్తావు. కాబట్టి దయచేసి ఈ ఆభరణాల విషయంలో, పువ్వుల విషయంలో కొంచెం మీరు ఆలోచించుకోవాలి. అచ్చిపేటలో మనకు తెలిసిన మా కాలం, ఈ చేతికి డజను ఈ చేతికి డజన్ వేసింది కాదు. ఎన్ని మాట్లాడరా? ఎన్ని డజను? డజన్ అంటే 12. ఇటు 12 ఇటు 12. నేను ఒకరోజు అందరి మీద చెప్పాను, విన్నదే వెళ్ళిపోయింది. రెండో రోజు మరలా అందరి మీద చెప్పాను, విన్నదే వెళ్ళిపోయింది. మూడో రోజు పర్సనల్గా
పిలిచి, నీకు ఈ గాజులంటే ఇష్టమా? నాకు ప్రాణం. ఏది గాజులంటే ప్రాణం? అవును. మరి ఒకవేళ మధ్యకాలంలో కొంచెం ప్రసంగాలు వింటున్నానికి వస్తున్నావు కాబట్టి, నీకు ప్రాణం అంటున్నావు కాబట్టి 1 లేక 2 ఉంచుకో, మిగతావి తొలగించుకో. 2 ఉంచుకో. అటొక ఆ చేతికి 2, ఈ చేతికి 2 ఉంచుకో. దేవుడికి లోపడాలి. ఇది ఆమెకు చెప్పామంటే అర్థం ఏంటి? అక్కడ చెప్పింది మళ్ళీ ఇక్కడ చదువుతున్నట్టు అర్థం ఏంటి? పర్సనల్గా నీకు చెప్పలేకే, అలా నమ్మాలే అని నీకు చెప్పలేక సరిచేసు. మొదటి స్టెప్ ఇది. డైరెక్టర్ అటాక్ 2వ స్టెప్. 3వ స్టెప్, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నావా, సెలవు తీసుకోవాలనుకుంటున్నావా? 3వ స్టెప్. 2 అవకాశాలు ఇస్తాను. 3వ అవకాశానికి, ఈ సహవాసంలో మాతో కూడా ఉండాలనుకుంటున్నావా, సెలవు సీట్ రాయాలనుకుంటున్నావా? అంతే. ఆభరణాల పైన ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. అట్లాంటే మేము నాతో కొనుక్కోవద్దా? బంగారపు కడియలో మేము తెచ్చుకోవద్దా? అమ్మా ఒకటి తీసుకురా, మాకు కూడా ఆ బంగారపు కడియల్లో ఒక కడి ఇచ్చుకో. 10 కొనుక్కోండి అనుకో, ఒక కడి ఇచ్చుకో. ఎవరో తంటారు నువ్వు కొనుక్కోవద్దని. ఉంటే కదా నీ అవసరాలు ఉపయోగపడుద్ది. ఉండబట్టే కదా నువ్వు బ్యాంకులో పెట్టుకొని బడ్జెట్ తెచ్చుకొని అవసరాలకు వాడుకుంటున్నావు. తర్వాత వెళ్ళి ఆ డబ్బులు పెట్టి నీ వస్తువు తెచ్చుకుంటున్నావు. వస్తువు వద్దని అంటల్లా. క్రీస్తు వారివైన నీవు, క్రీస్తు సొంతమైన నీవు విపరీతమైన అర్థం పర్థం లేని ఆభరణాల అలంకరణతో తిరగటం బాగోదు. ఇంతకు నీకు చెప్పలేను, ఇంకా ఉదాహరణలు తీసుకొచ్చి నీకు చెప్పలేను. బాగోదు. తగు మాత్రపు అలంకరణ, సాధువైనట్టు మృదువైనటువంటి అలంకరణ అవసరం. ఏమండి, ఎప్పుడైతే ఈ వార్త విన్నారో, దేవుడు మీతో రావట్లేదు, మీరు లోబడని మనుషులని ఆయన బాధపడుతున్నాడని మోషే గారు ఎప్పుడైతే ప్రజలతో చెప్పాడో, తక్షణమే వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా ధరించుకోవటం మానేశారట. కారణం ఏంటి? బాధ. బాధ బాధ వలన ఆభరణాల అందాన్ని తొలగించేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ వచనాన్ని బట్టి మరలా నేను ఈ ప్రసంగం చెప్తాను. మరలా ఇలాంటి సందర్భం వస్తుందో రాదు నాకు తెలియదు. కాబట్టి నేను ఇప్పుడున్న అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, నీవు ఆభరణాలు ధరిస్తున్నావు అని అంటే నీ హృదయంలో ఆనందం ఉందా? లేదా నీ కుటుంబీకులు క్రీస్తులో లేరు, లోకపు పరిస్థితుల్లో ఉండిపోయారు, వాళ్ళు ఎప్పుడు మారుతారన్న బాధ ఉందా? బాధ ఉన్న యేసుక్రీస్తు అడవుల పాలైపోయాడు. బాధ ఉన్న యేసుక్రీస్తు పగలంతా సముద్రపు పాలైపోయాడు. బాధ ఉన్న యేసుక్రీస్తు ప్రయాణాల బాట పట్టాడు. బాధ ఉన్న యేసుక్రీస్తు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. బాధ ఉన్న యేసుక్రీస్తు భోజనం కూడా చేయలేదు. బాధ ఉన్న యేసుక్రీస్తు కంటి నిండా నిద్ర కూడా పోలేదు. బాధ ఉన్న యేసుక్రీస్తు ఏ మాత్రము కూడా ఈ లోకంలో సుఖపడినటువంటి, ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపడలేదు.
ఏమండి, ఒక మంచి షర్ట్ వేసావు, మరి నీకుందా బాధ? ఇంత మాత్రం వేసుకోకపోతే బాధ్యతగా ఉండదని వేసుకున్నాను అంతే. ఇది పెద్ద ఖరీదు, ఇది పెద్ద ఖరీదైంది కాదు, దీని పవర్ ఎంత నాకు తెలుసు. ఇంత మాత్రం కూడా వేసుకోకపోతే బాధ్యతగా ఉండదని, భారం బాధ లోపల ఉంది, బాధ్యత కోసం భుజాన ఉంది. మాట్లాడాలి. భారం బాధ లోపల ఉంది, బాధ్యత కోసం షట్టు భుజాన ఉంది. బాధ్యత కోసం ఆలోచించు. లైట్లకు దగదగలాడుతుంది. ఒక పిల్లవాడు తీసుకొచ్చి చేతికి పెట్టాడు. ఈ చేతికి దగదగలాడుతుంది. దైవజనరాలు తీసుకొచ్చి ఈ చేతికి పెట్టాడు. ఈ షర్టు బ్రహ్మాండంగా ఉంది. ఇది తీసుకొచ్చి ఇంకొక పెన్ను దగదగలాడుతుంది. శాంతి ఏదో ఎగ్జామ్లోనో దీనిలో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఆమెకి ఇది గిఫ్ట్గా ఇచ్చారన్న సారు. అవి తీసుకొచ్చి నా జేబులో. ఆలోచించాలని మీ అందరం తెలియజేస్తూ, సమయం కూడా అయిపోయింది. ఇంకా మిగతా వచనాలు తీసుకొని వెళ్ళే టైం ఇంకా లేదు. కాబట్టి 4వ వచనం దగ్గరే కావలసిన మనం సరి చేసుకోవాల్సినంతా ఇక్కడే వచ్చింది. ముందుకు సాగిపోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా 2 వచనాలు చదివి మనము ముందుకు పెడతాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడడం వల్ల నీ ప్రజలు ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ వద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపల వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. దేవుడు కొండ మీద మోషే గారికి చెప్పినటువంటి ప్రత్యక్షపు గుడారము విధానాన్ని ప్రారంభించాడు. ఒక గుడారం వేశాడు. ఆ గుడారానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడంటే దేవుడు చెప్పినటువంటి విధానం. ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఒక గోడ కట్టాం, 2 సైడ్లు 2 గోడలు కట్టాం, ఎదర ఒక గోడ కట్టి తలుపు పెట్టుకున్నాం. ఈ నిర్మాణాన్ని పైన రేకులు వేసాం. ఈ నిర్మాణానికి పెట్టిన పేరేంటి? చర్చి, మందిరం. కూర్చున్న మనం సంఘం. దేవాలయం అంటే దేవుడు ఉంటాడా? దేవుని పాఠాలు, దేవుని మాటలు ఉంటాయి ఇక్కడ. దేవాలయంలో దేవుని మాటలు నేర్చుకునే పాఠశాల, దేవుని గురించి నేర్చుకునే పాఠశాల. దేవుడు మనకి ఒక మంచి పాఠశాలనిచ్చాడు. యేసుక్రీస్తు గురించిన జ్ఞానం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, తండ్రి యొక్క మాటలు నేర్చుకొని బ్రతకడం కోసం పాఠశాల. అలాగే మోషే గారు కూడా ఒక గుడారం వేసి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టారు. యెహోవాను
వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చాడు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారము ద్వారం వద్ద నిలిచి అతడు ఆ గుడారంలోనికి పో వరకు అతన్ని వెనక తట్టు నిదానించి చూసుచుండెను. 9వ వచనం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారం వద్ద నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చూడండి, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడో పాలెమునకు దూరంగా దేవుడు మేఘ స్తంభమై ఆ గుడారంలో వచ్చి మోషే గారితో మాట్లాడాను. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏమండి, దేవుని మాటలు వినపడుతున్నాయి గుడారంలో, దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయి గుడారంలో. ఆ రోజు మేఘస్తంభంలో నుండి దేవుని మాటలు వినిపించాడు మోషే గారికి అవసరం అన్నమాట. ఈరోజు సేవకుణ్ణి ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి, పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పాలి. సేవకుణ్ణి ఆయన ఏర్పాటు చేసుకొని సేవకుడు ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నది ఆయన, మాటలు ఆయనవి. నిలుచుండే సత్యమని మీ సహోదరుడు, నిలుచున్నదే సత్యమనే మీ సహోదరుడు. ఇక్కడ నిలుచున్నది మీ అందరికీ సేవ చేయడానికి వచ్చిన సేవకుడు, సంఘ కాపరి. అంతే. వాక్కులు దేవునివి. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమందు నిలుచుండు చూసి లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమును నమస్కారం చేయుచుండేది. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు ఆ గుడారము నుండి వెలుపలకి రాలేదు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత ప్రసంగాన్ని నెక్స్ట్ మరొక వారం మనము కొనసాగుతాం. ఈ వారం 17 కదా, ఇంకా వచ్చే నెల మే నెలలో మళ్ళా ఈ ప్రసంగం ఉంటుంది. అప్పటి వరకు ఈ ప్రసంగాన్ని గురించి ఆలోచించండి. దేవుడు ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడాడు అని అంటే ఆ రోజు మనము నిర్గమకాండాన్ని కానీ చూడగలిగితే ఆ యొక్క పొదలోనికి దోత దిగి వచ్చాను అనే మాటను చూస్తున్నాం. అక్కడి నుంచి మనము మీ అందరికి తెలుసు అట్లా సందర్భానుసారంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాటలు దేవుడివి, అక్కడ విధానము వేరు, ఈ సబ్జెక్ట్ వేరేగా మళ్ళా మీకు నేను చెప్పాను. మరొకసారి కూడా అవసరం అయితే చెప్తాను. ఏమండి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచుండేననే మాటలు మనం చూస్తున్నాం. ఏ నరుడు కూడా ఆయన చూసి బ్రతకలేడనే మాటలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ మాటలు తీసుకొని ఈరోజు చాలా మంది లోతుగా ఆలోచించినటువంటి వారు ఈ మోషే గారితో మాట్లాడాడు కదా, నాతో కూడా మాట్లాడాడు అని చూస్తాం. తామసేరులో ఒక ఆమె సావిత్రులుగా పనిచేస్తుందంట. ఆమెకు చదువు లేదంట అని ఆ దేవుడు వచ్చి ఆమెలో ఉండి మాట్లాడతాడని చెప్తున్నాడు. చదువులేదు, బైబిల్లో ఏముందో తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు. ఇలా చెప్తున్నప్పుడు ప్రారంభంలో 50 మంది 60 మంది అలా వెళ్ళారు సభ్యులు. ఆ తర్వాతకి నాలంటే సరైన పనివాడు వెళ్ళాడు. సరైన పనివాడు వెళ్ళి లేఖనాలు వివరించి చూపిస్తూ ఉంటే ఆమె దగ్గరికి ఉత్సాహంగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా లేఖనాలు చదవడం ప్రారంభించారు. ఆమె ఆత్మతో చెప్తే బైబిల్ ఎందుకుంది? 66 పుస్తకాలు, ఇంతమంది రచయితల ద్వారా ఎందుకు దేవుడు రాయించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కష్టపడ్డాడు? ఇవన్నీ కూడా ఆమె చెబుతున్న దానికి బైబిల్లో ఉన్నదానికి మాత్రం వాడి సంబంధం లేదు. అప్పుడు చాలా మంది తెలుసుకొని వెనక్కి వచ్చారు.
చివరికి ఒక 15 మంది ఏమో ఉన్నారు నా దగ్గర. ఎందుకని మరి ప్రజలందరూ ఎందుకు వచ్చేసారు? ఫస్ట్ లో చెప్పింది ఏవో జరిగినాయి, తర్వాత చెప్పింది జరగల, మళ్ళీ చెప్పింది జరిగినాయి, మళ్ళీ చెప్పింది జరగల, రెండోసారి చెప్పింది జరగల, మూడోసారి చెప్పింది జరగల, తీసుకొచ్చింది. ఇంకా అంటే ఆ చెబుతుంది ఏమో జరగాలి, జరగడం కోసం పోతే ఎందుకు జరుగుతుంది? ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. కానీ వాక్యం కోసం వచ్చామనుకో, జరిగినా జరగకపోయినా సహవాసంలో ఉండాలి. నీ ఎడల మేలైనవి జరిగినా దేవునికి స్తోత్రం, మేలైనవి జరగకపోయినా దేవునికి స్తోత్రం. ఏం కలదే అంటాడు, ఏం కలన్న మాట అదే. అలా ఉండాలి. నీ ఒక నిరీక్షణ యేసుక్రీస్తు వారితో కూడా వెళ్ళటం కోసమే ఈ జీవితం. మరి మధ్యలో జరగదా? అన్ని కావాలి ఏదో అవుతున్నాయి, నీ గాడికి రాకుండా ఏదైనా అవుతున్నాయా? ఇంతకాలంలో ప్రభు దగ్గరకు వచ్చావు, ఇంతకాలం అయింది, నువ్వు స్థలం కొనకుండా ఉన్నావా? ఆభరణాలు కొనకుండా ఉన్నావా? బయట నీవు అవసరం వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నావా? ఇల్లు కట్టకుండా ఉన్నావా? ఇల్లు కొనకుండా, స్థలాలు కొనకుండా ఉన్నావా? ఏం జరగలేదు? ఎవరికాడికన్నా వెళ్ళి నాకు జరగలేదు కాసిన రైస్ ఇవ్వమని అడుగుతున్నావా? ఒక శారీ ఇప్పి లేకపోతే ఒక ప్యాంట్ షర్ట్ ఇప్పిమని అడుగుతున్నావా? అన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకా జరుగుతూనే ఉంటాయి కదా, ఇంకా మేలైనవి జరుగుతూనే ఉంటాయి. ఇంకా నువ్వు ఆశీర్వాదం వైపు, ఇంకా ఆశీర్వాదం వైపు వెళ్ళాలంటే నేను నా ప్రభువుతో వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని ప్రార్థన నువ్వు చేయి. జరిగిన వాటికంటే కూడా ఇంకా ఉన్నతమైనవి నీ జీవితంలో జరుగుతాయి. అండి ఇవన్నీ ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆయనకు లోబడి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఏ సందర్భాన్ని బట్టి ఆ మాటలు చెప్పబడ్డాయి, సందర్భానుసారంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రసంగాలు. ఆయన మాటల్లో సందర్భానుసారంగా ఉన్నాయి. సందర్భానుసారమైన ప్రసంగాలను వినాలి, సందర్భానుసారమైన విషయాలను నేర్చుకోవాలి. అప్పుడే మీరు మంచి క్రమమైనటువంటి భక్తులు ఎదుగుతారు. సందర్భానుసారమైన క్రమంలో నీవుండు, నీకు కావలసిన ఆశీర్వాదములు యేసు ప్రభు దగ్గరుండి నీకు ఇస్తాడు. నిన్ను పిలిచి మరీ నీకు ఇస్తాడు. నీకు ఆయన సహాయం చేస్తాడు. ఏమండి ఆలోచించండి. ఒకసారి మళ్ళా వెనక్కి మనము చెప్పబడిన మాటలకు వెళ్ళి ముగిద్దాం. ఆభరణాల గురించి చెప్పాడు, లోబడిన విషయాల గురించి చెప్పాడు, నేను మీతో రాననే మాటలు చెప్పాడు. ఈ మాటలని చాలా బాధ కలిగి, ఈ మాటలు మనం చాలా నేర్చుకున్నాం. ఇవి ఈ 4 గోళ్ల మధ్య వరకే పరిమితం చేయకుండా తక్షణమే నీ జీవితాలు అమలు చేసి నువ్వు దేవుని ఎదుట అమలు చేసిన జీవితాన్ని కనపరచు. ఒకవేళ గల్లుమనే పట్టులు ఉన్నాయి, ఏదైనా అవసరానికి బయట పెట్టేసి, ఎక్కువ శాతం ఉన్నాయా? బోసిగా ఉంది, ఎందుకు లేదు చూసేది అని భావన ఉంచుకో, మిగతా పీకేసి. ఇవి వాడే అలవాటు ఉందా? బాప్తిస్వం పొందిన నీవు మానేసి వదిలేసి పెట్టబాక. ఇవన్నీ కూడా నీ ప్రవర్తన రూపంలో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచే నీ ప్రవర్తన రూపంలో కనపడదు కాక. ఆమేన్. డిమాండ్ కాదు ఇది, డిమాండ్ కాదు, దేవుని వాక్కు. ఆయన మాటలో ఉన్న రుచి యొక్క ఆశీర్వాదం చూడాలనుకుంటే విను. నన్ను ఎవరు ఏం చేస్తారు? ఎవరున్నారు? నన్ను ఏం చేసేవాడు ఎవరున్నారు? అనుకుంటే ఎవరు ఏం చేసేవాడు? మీరు ఆలోచించి. ఓకేనా? ఎదురు నిలబడ్డాను నేను అంతే. పాత్ర ప్రసంగం అంతా దేవుడు.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మాటలు చెప్పారు దేవా. ఏవైతే మా బ్రతుకులో అవసరమైన అవి కలిగి ఉండటానికి సహాయం, అనవసరమైనవి ఏమన్నా అవి వదిలేసి బ్రతకడానికి లోబడే మనస్సును కలిగించి మిమ్మల్ని బాధ పెట్టారు ఇజ్రాయిల్. ఈరోజు మేము క్రీస్తులు క్రైస్తవులు ఉన్నాం. వారు పెట్టిన బాధే మేము మిమ్మల్ని ప్రభుని ఆత్మని బాధ పెడితే మా జీవితంలో ఏమి సాక్ష్యం ఉంది? మేము ఎలా ప్రభుతో కూడా రాగలుగుతాం? ఈ ఉన్నంతకాలం ఎలా ఆశీర్వాదంగా బ్రతకగలుగుతాం? ఎలా పవిత్రంగా బ్రతకగలుగుతాం? కాబట్టి ప్రభు ద్వారా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరివైన వారిగా మార్చి మీకు ఇష్టలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుకుంటున్నాం. లోబడ్డ మనసుని ప్రవర్తన రూపంలో చూపించే మంచి భక్తిని, భక్తితో కూడిన క్రీస్తు యొక్క గౌరవాన్ని సంఘానికి వస్తున్న బిడ్డలందరూ కూడా కలిగి ఉండటానికి ఉపదేశం. యేసు ప్రభు యొక్క సహాయము, ఆత్మ యొక్క నడిపిస్తున్నప్పుడే కార్యం జరుగుతుంది. కానీ నేను చెప్పినంత మాత్రం జరగదు. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పడానికి అనుకుంటారు, కానీ నా మాటలుగా తీసుకుంటే అలాగే అనుకుంటారు. యేసు క్రీస్తు వారి మాటలుగా, తండ్రి నీ మాటలుగా, యేసు ప్రభు యొక్క ఎడల భక్తి, ఆత్మ యొక్క ప్రేరేపణ ఉంటే ఖచ్చితంగా మీకు ఇష్టంగా లోబడతారు, మీకు ఇష్టంగా బ్రతుకుతారు. మీ ఎడలనే వారు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటూ మేమంతా అలా బ్రతకడానికి మమ్మల్ని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనని వేడుకొనుచున్నాను కదా. ఆమేన్. చాలా వందనాలు, అందరికీ వందనాలండి. చాలా ఓపికగా విన్నారు, చాలా ఆసక్తితో విన్నారు. అలా కింద కూర్చొని ప్రసంగం ఉంటే చాలా కష్టం. ఆ బాధ నాకు తెలుసు. అయినా కూడా మీరు మీ ఓపికని బయటకు తీశారు ఉన్నారు. అందరికీ చాలా పెద్ద వందనాలు, థ్యాంక్స్, పెద్ద వందనాలు ప్రభు గారు మీకు తెలియజేస్తున్నాను. వందనాలు.